మైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన యొక్క విశ్వాస సంబంధమైన జీవితాన్ని వినయము ద్వారా తెలియజేయబడాలని భక్తుడును ప్రభువు సహోదరుడైన యాకోబు తెలియజేస్తున్న మాట మనం చదువుకున్నాం. దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలని, అలాగే విజ్ఞాపన జీవితాన్ని కలిగి ఉండాలని, అలాగనే మనము దేవుని సన్నిధిలో అనగా దేవుని ఎదుట కానీ అన్ని చోట్ల మనుషుల ఎదుట కానీ మనము కలిగి ఉండవలసిన జీవితాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సామాన్యంగా చాలామంది మనుషులు వారు పొందుకున్న స్థాయిని బట్టి, స్థితిగతులను బట్టి, హోదాను బట్టి, ఇంకా వేటిని బట్టో కానీ దేవుణ్ణి మరిచిపోయి అతిశయించి గర్వించి జీవిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో అలా జీవించిన వారు ఉన్నారు. అంతేకాదు తగ్గించుకుని జీవించిన వారు కూడా ఉన్నారు. తగ్గించుకున్న వారు దేవుడి చేత హెచ్చింపబడ్డారు. అంతేగాక తమకున్న వాటిని బట్టి హెచ్చించుకున్న వారు దేవుని చేత తగ్గించబడ్డ వారు కూడా ఉన్నారు. దేవుని ఎదుట, మనుషుల ఎదుట తగ్గింపును కలిగి దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచివాడుగాను, హెచ్చింపబడేవాడుగా ఉండడం అనేది ఆశీర్వాదం. ఇది దీవెనకు కారణమవుతుంది. దేవుని చేత హెచ్చింపబడి ఆశీర్వాదం పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం అనేది మన బాధ్యత. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఎదుట తగ్గించుకున్న వారిలో నీవు నేను కూడా ఉండాలని, ఇశ్రాయేలు ప్రజలు ఉండాలని తన భక్తుని ద్వారా, తన సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడడం మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీవు క్రైస్తవ విశ్వాస జీవితంలో కీలకమైన తగ్గింపు గుణం కలిగి జీవించి, మన ప్రభువారు ఇలాంటి జీవితాన్ని కలిగిన వారికి ఉన్నతముగా గొప్ప బహుమానం, ఆయనిచ్చే బహుమానం, ఆయనిచ్చే హెచ్చింపు, ఆయనిచ్చే ఆశీర్వాదం భూమి మీద, పరలోకంలో కూడా ప్రభువు చేత మనం పొందుకుందాం. తగ్గింపును కోరుకుందాం, ప్రేమిద్దాం, దర్శనం కలిగి జీవిద్దాం, గురి కలిగి జీవిద్దాం. దేవుని ఆశీర్వాదాలకు వారసులమవుదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర
మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మా జీవితం ఆశీర్వాదకరంగా మీ ఎదుట, మనుషుల ఎదుట ఉండునట్లుగా మేము ఏమి చేయాలో నేర్చుకున్న దాని ప్రకారం మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుని మీ చేత దీవెని పొందుకునే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటినీ దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి కలగటానికి, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతి కలగటానికి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని మీ కృపాహస్తాలకి బిడ్డలను అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.